వేకువ వాక్యము వేకప్ వర్డ్ కొరకై ఈ ఉదయకాల సమయంలో యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదరు. ప్రభునందు ప్రియులారా, ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఇక్కడ మనుషులు రెండు రకాలుగా కనపడుతున్నారు. ఒకటి దేవుని కొరకు ఎదురు చూచేవారు, రెండవది మనుషుల కొరకు ఎదురు చూచేవారు. దేవుని కొరకు ఎదురు చూచేవారు వారు బలం పొందేవారుగా ఉన్నారు. మనుషుల కొరకు ఎదురు చూసేవారు వారు బలహీనులయ్యేవారుగా ఉంటారు. ఈ దినాల్లో మానవులందరం మనం చూస్తే దేవుని కొరకన్నా మనుషుల కొరకు ఎక్కువగా ఎదురు చూస్తూ ఎవరు సహాయం చేయక, ఎవరు రాక, ఎవరు ఆదుకోక, ఎవరు అండగా లేకుండా, ఎవరు ఓదార్చక ఎంతో మంది నీరసపడిపోతూ ఉంటున్నారు. నిజంగా ఆయన కొరకు ఎదురు చూచినప్పుడు ఏం దొరుకుతుందో ఈ 40వ అధ్యాయం యెషయా గ్రంథంలో రాస్తున్నాడు. మొదటి వచనం, మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు అంటే కారణం ఏంటంటే, వారికున్న బలహీనతలన్నీ దేవుడు తీసేస్తాడు. ఆ నూతన బలములో ఎలా వస్తుంది ఆ బలం అంటే, 2వ వచనం, మొట్టమొదట ఓదార్పు. దేవుని ఓదార్పు దొరుకుతుంది. దేవుడు ఓదారిస్తే మన బలహీనతలన్నీ పోతాయి. ఎంత బలం పొందుతామో. రెండవది 2వ వచనంలో, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. రెండవది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ మనకెంతో బలాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఆయన ప్రేమించాడు అంటే మనల్ని ఎంతో బలపరుస్తాడు. ఇక మనకి ఎలాంటి తిరుగులేది అని అర్థం. ఇది రెండవది. మూడవది చూసినట్లయితే, ఆ నూతన బలము అనే అనుభవంలో 3వ వచనంలో, యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. మూడవది, మనము ఎప్పుడు బలం పొందుతామంటే ఆయన కొరకు ఎదురు చూచినప్పుడు సిద్ధపాటు మనం కలిగి ఉంటాం. దేవుడు మనకు కావలసినవన్నీ కూడా సిద్ధపరుస్తాడు. ప్రతి పర్వతమును అణచివేస్తాడు. ప్రతి వంకరను చక్కగాను కరుకైనవి సమంగా చేస్తాడు. ఇది మూడవది. నాలుగవది మనం చూసినట్లయితే, అదే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం మనం చూసినట్లయితే, దేవుడు అక్కడ అంటున్నాడు, ఆలకించుడి అని చెప్తూ కిందకు వచ్చేసరికి 7వ వచనం, యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గట్టి ఎండును, దాని పువ్వు వాడును, నిశ్చయముగా జనులు అలాంటి వారే అంటూ 8వ వచనంలో 4వ మాట చెప్తున్నాడు. గట్టి ఎండును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. దేవుని కొరకు ఎదురు చూచడం ద్వారా మనకు కలిగే 4వ బలమైన విషయము దేవుని వాక్యము. ప్రియులారా, దేవుని ఓదార్పు, దేవుని ప్రేమ, దేవుని సిద్ధపాటు. 4వది దేవుని వాక్యము. 5వది మనం చూసినట్లయితే చూడండి, 9వ వచనం, సియోను సువార్త ప్రకటించుచున్నదానా అంటూ భయపడక ప్రకటింపుమి. 5వది మనం చూసినట్లయితే దేవుని యొక్క అభయము మనకు దొరుకుతుంది. గొప్ప ధైర్యము దేవుడు నీకు ఇస్తాడు. దాని ద్వారా నువ్వు నూతన బలం పొందుతావు. 6వ మాట మనం చూడగానే 10వ వచనము, ఇదిగో తన బాహువే తన పక్షమును ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును, ఆయన ఇచ్చు బహుమానము ఆయన యుద్ధ ఉన్నది. 6వది, దేవుని కొరకు ఎదురు చూచినప్పుడు నువ్వు ఊహించని బహుమానం నీకు ఇస్తాడు. గర్భఫలం బహుమానం కొరకు ఎదురు చూస్తున్నావా? ఉద్యోగం బహుమానం కొరకు ఎదురు చూస్తున్నావా? లేదంటే నీ జీవితంలో ఏ బహుమానం కొరకు, వివాహము, భార్య అనే బహుమానం కొరకు ఎదురు చూస్తున్నావేమో, భర్త అనే బహుమానం కొరకు ఎదురు చూస్తున్నావేమో, లేదంటే ఆరోగ్యం అనే బహుమానం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావేమో, తప్పనిసరిగా దేవుడు నీకు ఆ బహుమానం ఇస్తాడు. ఇది 6వది. 7వది మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 40వ అధ్యాయము కిందకు వచ్చేసినట్లయితే 13వ వచనము, యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు. 7వది, దేవుని ఆత్మ. ఆయన కొరకు ఎదురు చూచినప్పుడు ఆయన ఆత్మ మనకు నేర్పిస్తాడు. ఆయన ఆత్మ మనకు బోధిస్తాడు. ఆయన ఆత్మే మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు నూతన బలాన్ని పొందుతావు.
ఇంకా దిగులు పడుతున్నావేమో, ఇంకా బాధపడుతున్నావేమో, పాత సంవత్సరం అంతా కూడా పాత రకాలైన పరిస్థితులతో నువ్వు ఇబ్బంది పడుతూ వచ్చావేమో. దేవుడు గొప్ప దేవుడు, నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కొరకు నువ్వు తప్పనిసరిగా ఎదురు చూడు. నీకు నూతన బలం ఇస్తానంటున్నాడు. రెండవది తీతు 3:5 నూతన స్వభావాన్ని దేవుడు నీకు కలుగజేస్తాడు. మూడవది రోమా 6:4 ప్రకారం నూతన జీవాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆ తర్వాత విలాప వాక్యములు 3:23 ప్రకారం నూతన వాత్సల్యత నీకు ఇస్తాడు. హెచ్కేల్ గ్రంథం 11:19 ప్రకారము నూతన ఆత్మ నీకు పుట్టిస్తాడు. తర్వాత ఆరోది ఇర్మియా 31:22 ప్రకారం దేశంలో నీ జీవితంలో నూతనమైన కార్యము ఆయన చేస్తాడు. అంతేకాదు యెషయా 43:19 నూతన క్రియ ఆయన నీ జీవితంలో చేసేవాడుగా ఉంటున్నాడు. 7వ మాట చివరి మాట చూస్తే హెచ్కేల్ 11:19 నూతన ఆత్మను కూడా పుట్టిస్తాడు. ఇక పాతవన్నీ గతించిపోతాయి, సమస్తము నూతనంగా క్రొత్తగా నీ జీవితంలో చేస్తాడు. పాత సంవత్సరం అంతా నువ్వు ఎదుర్కొన్న బాధలు, నిందలు, కష్టాలు, భయాలు, అనారోగ్యాలు, శోధనలు, అపజయాలు వాటన్నిటిని తీసివేస్తాడు. సంవత్సర అంతములో నూతన సంవత్సరం కొరకు ఎలా ఎదురు చూస్తున్నావో దేవుని కొరకు కూడా అలా ఎదురు చూడు. ఈ ఏడంతల అనుభవాలు, కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. అలా ప్రభు నీకు సహాయం చేయాలని నీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చారు. పాత సంగతులు, ఈ పాత సంవత్సరం అంతా ఇబ్బందులు పడుతూ ఎంతో దుఃఖముతో, వేదనతో, అనారోగ్యం పాలై బాధలు పడుతూ వచ్చిన మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకొని ఈ నూతన అనుభవాలు ప్రభువా యెహోవా కొరకు ఎదురు చూచుడు ద్వారా యెషయా 40లో ఇచ్చిన ఆ 7 విషయాలు, అంతేకాదు ఆయన కొరకు ఎదురు చూచినప్పుడు ఇచ్చే నూతనమైన 7 విషయాలు కూడా ఇప్పుడే ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించి మీరే మహిమ పొందమని, దినమంతా మా ప్రియులకు తోడై ఉండి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.